దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పేరుతో ఓ ఫ్లూ కలవరపెడుతోంది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ఈ ఫ్లూ ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఇంతకీ ఇది టొమాటో ఫ్లూనా లేదా హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజా? మీడియా అంతా టొమాటో ఫ్లూ అని పేరు పెట్టినప్పటికీ అసలు టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ పేరుతో వైద్య శాస్త్రంలో ఎలాంటి వ్యాధి లేదని, ఇది కేవలం హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని కేరళ ఆరోగ్య శాఖలో అంటువ్యాధుల విభాగంలో నోడల్ ఆఫీసర్ గాను ఎపిడమాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ అమర్ ఎస్ స్వేట్లీ చెప్పినట్లు ది క్వింట్ వెబ్సైట్ తెలిపింది. అసలు టొమాటో ఫీవర్ అన్న పదం ఎలా పుట్టిందో తనకు తెలియదని, స్థానిక ప్రజలు అలాగే మీడియాలో మాత్రం ఈ పేరు బాగా ప్రాచుర్యం పొందిందని ఆయన వివరించినట్టు క్వింట్ పేర్కొంది. మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన విషయం, స్థానికంగానూ మీడియాలోనూ టొమాటో పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యాధి టొమాటోలు తినడం వల్ల రాదు. ఇదొక వైరల్ డిసీజ్ మాత్రమే. ఈ వ్యాధి సోకిన వారిలో సాధారణంగా జ్వరం, చర్మంపై ఎర్రటి బొబ్బలు, దురద, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తమిళనాడు డిప్యూటీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అరుణ మీడియాతో చెప్పారు. అయితే కొందరిలో జాయింట్ పెయిన్స్, అలసట, కడుపులో తిప్పడం, వాంతులు, డయేరియా, దగ్గు, జలుబు, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన వెబ్సైట్లో పేర్కొన్న హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లక్షణాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. అవును అని అంటున్నారు హైదరాబాద్లోని ప్రముఖ చిన్నపిల్లల వ్యాధి నిపుణుడు డాక్టర్ ఎం ప్రదీప్ రెడ్డి. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వేరియంట్లో ఈ ఫ్లూ ఒకటి కావచ్చు అంటున్న ఆయన, ఇది 5 ఏళ్లలోపు చిన్నారులు ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని బీబీసీతో చెప్పారు. అలాగే చర్మంపై టొమాటో రంగులో బొబ్బలు వస్తున్నాయని, వాటి వల్ల కలిగే ఇరిటేషన్, జ్వరం తదితర లక్షణాల వల్ల పిల్లలు ఘన, ద్రవ ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా తగ్గిపోతుందని, ఫలితంగా డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. సాధారణంగా వైరస్ సోకిన వ్యక్తుల్ని ఎలాగైతే ఐసోలేషన్లో ఉంచుతామో అలాగే వీరిని కూడా వ్యాధి సోకిన వారికి దూరంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని డాక్టర్ ప్రదీప్ రెడ్డి అన్నారు. ఈ వ్యాధి సోకిందని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కాళ్ళు, చేతులపై వచ్చే ఎర్రని బొబ్బలు, దురద పెట్టినా ఏమాత్రం గోకకూడదు. పూర్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అలాగే రోగి వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు వాడే బట్టలు, వస్తువుల్ని ఎప్పటికప్పుడు పూర్తిగా శానిటైజ్ చేయాలి. ఇది అంటువ్యాధి కనుక వాటిని తాకడం వల్ల ఇతరులకు కూడా వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వ్యాధిలో డీహైడ్రేషన్ మరో ప్రధాన లక్షణం కనుక వీలైనంత వరకు శక్తినిచ్చే ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఐసీఎంఆర్ నుంచి ఈ వ్యాధి విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, వైద్యులు వ్యాధి లక్షణాలను గుర్తించి తగిన విధంగా చికిత్స చేస్తూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ ఎం ప్రదీప్ రెడ్డి బీబీసీకి చెప్పారు. దేశంలో మొదటిసారిగా ఈ ఫ్లూ కేరళలో బయటపడింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ చిన్నారుల సంఖ్య 2 అంకెలు దాటింది. కొల్లాం, నెడవత్తూర్, అంచల్, ఆర్యన్కవు ప్రాంతాల్లోని 5 ఏళ్లలోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్టు కేరళ వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఫ్లూ కలకలంతో కేరళ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తమిళనాడు సరిహద్దులోని వలయార్ చెక్పోస్టు వద్ద పోలీసులు, వైద్య సిబ్బందిని ఆ రాష్ట్రం మోహరించింది. అనుమానం ఉన్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు కర్ణాటక సరిహద్దుల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అంగన్వాడీ సెంటర్లలో ఉన్న చిన్నారుల్ని పరీక్షించేందుకు 24 మంది సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కేరళ సరిహద్దు ప్రాంతాలైన దక్షిణ కర్ణాటకలోని ఉడిపి, కొడగు, చామరాజనగర్, మైసూరు ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ అధికారుల్ని ఆదేశించారు. అయితే ఈ ఫ్లూ విషయంలో ప్రజలు ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన మీడియాతో అన్నారు.